హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తెలిపింది. ఇకపై భర్త చనిపోయిన భార్యలకు కూడా పింఛన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం స్పౌస్ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ మంజూరు చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్లో పింఛన్ డబ్బులను జమ చేస్తుంది. అలాగే 1వ తేదీన సెలవు దినం అయితే ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తుంది. అలాగే స్పౌస్ కేటగిరీలో పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌస్ పెన్షన్ కింద నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి వారికి ఈ అమౌంట్ అనేది అందజేస్తారు. సుమారు 89,788 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు 35.91 కోట్ల అదనపు భారం పడుతుంది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్ లబ్ధిదారులకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై దృష్టి సారించింది. భర్త చనిపోతే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి సహాయం చేయాలని నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి లబ్ధిదారుల జాబితాను పంపించారు. అర్హులైన వారి నుంచి పత్రాలు స్వీకరించి సర్ప్ వెబ్సైట్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లకు అర్హులైన వారి జాబితాను తయారు చేశారు. కూటమి ప్రభుత్వం గత నెల 24న స్పౌస్ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది. మరణించిన వ్యక్తి వివరాలు, అలాగే డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా భార్య వివరాలను సచివాలయంలో అందజేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే కొన్ని అప్లికేషన్స్ను అధికారులు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగానే భార్య పింఛన్ పొందడం, అలాగే భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం, అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట లేకపోవడం, అలాగే డెత్ సర్టిఫికేట్ అనేది అందించకపోవడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం, అదేవిధంగా అందుబాటులో లేకపోవడం, అలాగే సాంకేతిక కారణాలు, అదేవిధంగా భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం వంటి కారణాల వల్ల అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పింఛన్ దరఖాస్తుకు సంబంధించి రిజెక్ట్ గల కారణాలను ప్రతి దరఖాస్తుకు జత చేస్తారు. ఇకపై భర్త చనిపోయిన భార్యలకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.